హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారండి. మన వైజాగ్లో కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ 7 కోట్లతో నిర్మించిన దేశంలో అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ అండి ఇది. తుఫానులు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలాగా ఒకేసారి 40 మంది ఎక్కగలిగేలాగా మందం గల జర్మన్ గ్లాస్తో ఈ బ్రిడ్జ్ని నిర్మించారండి. ఈ గ్లాస్ వంతెన 50 టన్నుల బరువు మోయగలదంటండి. నిజంగా చాలా బాగుందండి. పైకి ఎక్కుతుంటే మేము గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కినప్పుడు దాని పైకి జారకుండా ఉండడానికి మాకు సాక్స్ లాగా క్లాత్ లాంటివి ఇచ్చారండి. అది వేసుకున్నాం మేమందరం కూడా. ఇప్పటివరకు కేరళలో 40 మీటర్ల గాజు వంతెన అయితే ఉందండి. ఇది 50 మీటర్లు అండి. ఇది రికార్డ్ బ్రేక్ చేసింది. తుఫాన్ను తట్టుకునేలాగా ఈ బ్రిడ్జ్ని అయితే ఏర్పాటు చేశారండి. నిజంగా దీని మీద అయితే 100 మంది అయితే నించోగలిగే అంత సామర్థ్యం ఉందంటే దీనికి. పైన ఎక్కి చూస్తుంటే చుట్టూ కొండలు, భాగంలో పెద్ద లోయలా ఉంది. సముద్రం కూడా కనువిందు చేస్తుందండి. చివరికి అయితే వెళ్ళేటప్పటికి అదే గ్లాస్ బ్రిడ్జ్ అయితే కొద్దిగా ఇలాగా షేకింగ్ ఇస్తుందండి, ఊగుతుంది. ఇంకా చాలా బాగుంది. దీని టికెట్ అయితే 250 అండి. పైన నడవడానికి 10 నిమిషాలు ఇస్తున్నారు టైమింగ్. 9 నుండి సాయంత్రం 8 గంటల వరకు అయితే టైమింగ్ అయితే ఉందండి. అయితే మా ఫ్యామిలీ, మా అత్తయ్య గారు, మా బావగారు కలిసి వెళ్ళాము. ఇంతకుముందు గ్లాస్ బ్రిడ్జ్ అయినప్పుడు ఇది టైటానిక్ వ్యూ పాయింట్ అనేది ఉండేదండి ఇక్కడ. ఇప్పుడు ఇది గ్లాస్ బ్రిడ్జ్ అయితే పెట్టేశారు. ఇదైతే భూమికి 862 అడుగుల ఎత్తులో కైలాసగిరి కొండ మీదకి నిర్మించారండి. ఇది చాలా బాగుందండి. మా వైఫ్ అయితే చాలా థ్రిల్ అయిపోయింది. ఇది ఊగుతున్నప్పటికీ చాలా థ్రిల్గా అనిపించింది. ఒకరికైతే 250 రూపాయలండి. తల్లిదండ్రులు ప్లస్ ఒక కిడ్కి అయితే 650 అనమాట. ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటున్నాం కానీ మాకైతే వెళ్తున్నాం కానీ అక్కడైతే ఫుల్ రద్దీగా ఉందండి. ఇది చూడడానికి అవ్వట్లేదు. చాలా దూరం వరకు అయితే రద్దీగా ఉంటుంది. ఇది కొత్తగా కట్టారు కాబట్టి జనాలు చాలా ఎక్కువగా ఉండేవారు. అయితే కొద్దిగా అయితే తగ్గింది. అయినా సరే ఎక్కడెక్కడి నిండో వస్తున్నారండి. ఇది చూడడానికి అయితే మటుకు ఫ్లాగ్ అయితే పట్టుకు చాలా బాగా పెట్టారండి. ఇదిగోండి ఈ రూట్ అయితే చూడండి. మనం కింద నుండి వచ్చే రూట్ అండి. చూడండి ఎలాగుందో. అది తినేటి పార్క్ అండి. ఇదిగోండి చూడండి, ఇది గ్లాస్ నుండి కింద చూస్తుంటే ఎలాగుందో చూడండి. మంచి అనుభూతిని తీస్తుందండి. చిన్నగా చాలా లోతుగా ఉన్నట్టు మనకైతే అనిపిస్తుంది. అదైతే ఒక పక్క నుండి ఊగుతుంది. నిజంగా చాలా చాలా బాగుందండి ఇది. అయితే చూడడానికి అయితే చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. 10 నిమిషాలు ఇచ్చారండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ వెంటనే అక్కడ సైరన్ అయితే మోగుతుంది. ఆ సైరన్ మోగి తర్వాత ఇంకా ఉండకూడదండి. వచ్చిన బ్యాచ్, ఒక్కొక్క బ్యాచ్లో 20 మందిని లేక 30 మందిని పంపిస్తున్నారు. చూసేసిన తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలన్నమాట.